ప్రపంచ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సుదీర్ఘకాలంగా సాగుతున్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అధికారికంగా ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్కు సంబంధించిన అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ సంతకాలు చేశారు. మొత్తం 14 ముఖ్యాంశాలతో కూడిన ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పేరు పెట్టారు. కొద్ది రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ కూడా దీనిపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఇరు దేశాల అధ్యక్షుల ఆమోదంతో ఈ శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. G7 శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ వర్సైల్ ప్యాలెస్లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు వేదికగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఈ పరిణామంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇరాన్తో కుదిరిన ఈ ఒప్పందం ప్రపంచంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హెర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుందని, దీనివల్ల త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుతాయని మెక్రాన్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సంతకాల కార్యక్రమం స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగాల్సి ఉండగా అంతకంటే ముందుగా ఫ్రాన్స్లో జరగటం విశేషం. తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇదే సమయంలో ఆయన అమెరికాకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కుదిరిన ఈ 60 రోజుల అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలను అమెరికా చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఈ శాంతి సమయంలో తమ దేశంపై కొత్తగా ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించకూడదని, అలాగే పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా తన సైనిక మోహరింపులను పెంచకూడదని చెప్పారు. ఇక తమ వద్ద సురక్షితంగా ఉన్న శుద్ధి చేసిన యురేనియం తమ దేశంలోనే ఉంటుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టమైన లైన్ తీసుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు కీలక మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ సంతకాల ప్రక్రియను ధృవీకరించింది. దీనిని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఇరాన్ దేశం తక్షణమే హెర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం పూర్తిగా తెరుస్తుంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇరాన్ రేవులపై విధించిన నావికా దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తుంది. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధుల తదుపరి సమావేశం కొనసాగుతుందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది.